జగన్నాథుని రథోత్సవం ఎంతో మహిమాన్వితం. దశావతార రూపుడుగా స్వామి దర్శనం కోసం అశేష భక్తజనం ఎదురుచూస్తుంటారు. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విధియ రోజున ప్రారంభమయ్యే రథోత్సవాన్ని కనులారా తిలకించాలని భక్తులు ఉవ్విళ్లూరుతుంటారు. విశాఖ నగరంలోని టౌన్ కొత్త రోడ్డులో ఘన చరిత్ర కలిగిన శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం రథయాత్ర ప్రారంభం కానుంది. నిన్న శనివారం నేత్రోత్సవం, సభద్రాదేవి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. నగరంలోని టౌన్ కొత్త రోడ్డులో కొలువు తీరిన జగన్నాథ స్వామి ఆలయానికి 185 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది వైష్ణవ దేవాలయంగా వినతికెక్కింది. 1832లో ప్రస్తుత ఆలయం ఉన్న ప్రాంతంలో గరుడ జగన్నాయకుల కుటుంబీకుల తవ్వకాలలో మహావిష్ణు రూపమైన రంగనాథ స్వామి పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. దీంతో తాటి ఆకులతో చిన్నపాటి పాకను నిర్మించి ఆలయంగా తీర్చిదిద్దారు. చలమయ్య దీక్షితులను అర్చకులుగా నియమించారు. ఆ తర్వాత గరుడ వంశీయులు ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1862లో ఆలయ నిర్మాణం పూర్తి చేసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరి నుంచి జగన్నాథ, సుభద్ర, బలభద్ర స్వామి విగ్రహాలను తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో 1864 నుంచి రథయాత్ర మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ओम नीलाश्रनिवासाय नित्याय परमात्मने सुभद्रा प्राणनाथाय श्री जगन्नाथाय मंगलम। ओम श्री जगन्नाथाय नमः। महाविशाख नगरम టౌన్ కొత్త రోడ్లో వేయించేస్తున్నటువంటి శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానం అత్యంత పురాతనమైనటువంటి 200 సంవత్సరముల చరిత్ర కలిగిన అతి ప్రాచీన దేవాలయం. ఎంతో భక్తి విశ్వాసాలతో అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలాగే రథయాత్ర ఎప్పుడెప్పుడు వస్తుందా, రథం మీద ఎప్పుడు స్వామిని దర్శించుకుందామని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్న సమయం రానే వచ్చింది. ఈ రోజున ఆషాఢ శుద్ధ విధియ రోజున ఇక్కడే కాకుండా ప్రపంచం మొత్తం శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా శోభాయమానంగా శోభాయాత్ర జరుగుతుంది. అలాగే మన నగరంలో కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉంది. ఈ రోజున 4 గంటలకి ప్రారంభమైనటువంటి శోభాయాత్ర ఇంద్రజన్ మహారాజు యొక్క మందిరంగా పిలువబడేటువంటి టౌన్ టన్నర్స్ చౌట్రీ కళ్యాణ మండపం నందు స్వామివారిని వేంచేపు చేస్తాం. ఈ రోజు నుంచి రథయాత్ర మొదలుకొని రేపు 8వ తేదీ నుంచి 17వ తేదీ బుధవారం తొలి ఏకాదశి రోజు వరకు కూడా స్వామివారు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామావతారం, బలరామ, శ్రీకృష్ణ శాశ్వాన్ అలంకారాల్లో స్వామివారు భక్తులు దర్శనమిస్తారు. రథం మీద ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని రథం మీద దర్శించుకుని ఒకవేళ రథం మీద అవకాశం లేకపోతే ఆ రథం చక్రాన్నైనా ముట్టుకుని పులకరించిపోతూ ఉంటారు. అలాంటి సమయం రానే వచ్చింది. ఈ రోజు అందరూ కూడా వేల సంఖ్యలో పాల్గొని చేసుకుంటున్నారు దర్శనం. అలాగే ఇక్కడ ఎవరైతే దర్శనం చేసుకోలేకపోతారో ఈ 10 రోజుల్లో కూడా అక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్లయితే అంతటి మహాపుణ్య ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈ భక్తులందరూ కూడా ఈ సమయాన్ని వినియోగించుకుని స్వామివారిని దర్శించి తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నమస్తే, నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను జగన్నాథ స్వామి దేవస్థానం ఈయోగా పనిచేస్తున్నాను. ఈ రోజు నుంచి మనకి స్వామివారి రథయాత్ర, జగన్నాథ స్వామివారి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఉదయం 9 గంటల 15 నిమిషాలకి స్వామివారిని రథం మీద పెట్టడం జరిగింది. భక్తులకి 3 గంటల వరకు దర్శనాలు ఉంటాయి. దాని తర్వాత 4 గంటల 15 నిమిషాలకి మన దక్షిణ శాసన నియోజకవర్గ సభ్యులు మన చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా రథయాత్ర అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి అంటే టౌన్ కొత్త రోడ్ నుండి ఉన్న ఆలయం వద్ద నుండి ఆ పూర్ణ మార్కెట్ మీదుగా టర్నర్ చౌల్ట్రీ వరకు 1 కిలోమీటర్ పాటు రథం మీద జరుగుతుంది. రథం మీద స్వామివారిని తీసుకెళ్లడం జరుగుతుంది. దాని తర్వాత రేపటి నుంచి జూలై 17వ తారీఖు వరకు దశావతారాలలో భక్తులకి దర్శనం ఇస్తారు టర్నర్ చౌల్ట్రీ కళ్యాణ మండపంలో. మనకి ఈరోజు స్వామివారిని రథం మీద దర్శనం చేసుకోవడానికి నా మనవి ఏంటంటే భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి కదులుతున్న రథ చక్రాల మీద ఉన్న స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నానండి.